న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ర్యాబిస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నాం. ఏబీసీ సెంటర్ను ప్రారంభించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. టీకే విశ్వేశ్వరరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన సత్కారం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడంపై హర్షాతిరేకాలు. ఐవీఆర్ఎస్ ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి. అధికారుల సమక్షంలో కలెక్టర్ ప్రశాంతి ఆదేశం. గండిపోసం ఆలయం వద్ద భారీ అన్నదానం. అమ్మను దర్శించుకున్న గోరెంట్ల గన్ని తదితరులు. మహిళలకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం. కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన గోరెంట్ల. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని ఏబీసీ సెంటర్ నందు 65.80 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన షెడ్డు, ఆపరేషన్ థియేటర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అని, వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో వీధి కుక్కల బెడద లేకుండా చేసేందుకు 101 కెనాల్స్ ద్వారా కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారని తెలిపారు. గతంలో ఇన్ని కెనాల్స్ లేవని, కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ వీటి సంఖ్య పెంచామని ప్రజలను అప్రమత్తం చేస్తూ, మరోవైపు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడం, ఇంకోవైపు వాటి సంఖ్య పెరగకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం వంటి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఎక్కడ వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందో తమకు తెలియచేస్తే తక్షణం నివారణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు రాజ్పల్లి ప్రసాద్, నల్లం శ్రీను, కొయ్యల రమణ, కండిపూడి శ్రీను, దుత్తరపు గంగాధర్, మొకమాటి సత్యనారాయణ, తురకల నిర్మల, నేమాలి శ్రీను, బొర్రా చిన్ని, బేసరి చిన్న, కవులూరి వెంకటరావు, సలాది ఆనంద్, మండల రవి, బూరా రమణ, మోత నాగలక్ష్మి, బూరా కల్పన, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలో ఒకటి కుక్కల నియంత్రణ, వాటి యొక్క సంఖ్యని ఎలా నియంత్రించాలి, అలాగే ఈ యొక్క యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలి. వీటిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలు వారు ఏం చేశారన్నది ప్రజలకి తెలుసు. ఉందో ఒక ఆపరేషన్ థియేటర్, కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉన్నాయి. అలాంటి వాటిని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వారి యొక్క సమస్యని లేవనెత్తి తెలియచేసిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆ కెనాల్ సంఖ్యను పెంచుతామన్నాం, అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ తీసుకొస్తానన్నాం, ఇవన్నీ కూడా చెప్పి సుమారు 66 లక్షలతో ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున 66 లక్షలతో ఓ మినీ ఆపరేషన్ థియేటర్, అలాగే ఒక అదనంగా ఇంకొక 60 కెనాల్స్ని ఏదైతే ఉన్నాయో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఒక పరిష్కారం చూపించాం. ఇంకా ఫలితం అంటారా, ఫలితం అన్నది కూడా అతి దగ్గరలో కూడా చూపించే కార్యాచరణతో ఈ రోజున రాజమండ్రి సిటీ నగరంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ డాగ్స్ని యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడంతో పాటు ఎక్కడైనా సరే వాటికి ర్యాబిస్ ఉన్నట్లు కానీ అనుమానం వచ్చిన వెంటనే తీసుకొచ్చి వాటిని ఐసోలేషన్లో ఉంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఇంకొక 30 డేస్లో టోటల్ డాగ్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. మరలా చెప్తా ఉన్నాం, మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. చెప్పిన మాటకు అనుగుణంగా 66 లక్షలతోటి కొత్తగా నిర్మించుకున్నాం. ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే ప్రాంతంలో కట్టుకున్నాం. శానిటేషన్ కూడా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టంలోనే వెళ్ళే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా ఇక్కడ నిర్మించుకున్నాం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం, పరిష్కారం చూపించాం, ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపిస్తామని కూడా
మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. దేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుని వెళ్లాలి అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మే 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ను రాష్ట్రంలో 95.4% మెరుగైన పనితీరులో ప్రథమ స్థానంలో నిలపడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సారథ్యంలో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించడం జరిగింది అని టీకే వివరించారు. మే 1వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీకే కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఫీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, డీసీసీ అధ్యక్షుడు టీకే అందుబాటులో లేని 15 రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు టీకేను దుశాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు, ఇన్ఛార్జీలు తాడాల కోనరాజు, వై శ్రీనివాస్, వడయార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి రఫీ, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, మేడవరపు భద్రం దొర, దేవత సుధాకర్, చిన్న మురళీకృష్ణ, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఈ ప్రెసిడెంట్ గారికి నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఈయన మాట్లాడబోతే కృష్ణ ఎలా చూడండి. మరి మేడం గారు ఈ మన రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాల్లోనూ ఎవరు బాగా చేస్తున్నారనే దాని మీద ఆవిడ గ్రేడింగ్ ఎంక్వైరీ అన్నీ చేసుకుని బాగా చేసిన వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 10 వరకు కూడా ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. అలా ర్యాంకింగ్లు ఇచ్చిన దాంట్లో మన తూర్పుగోదావరి జిల్లాకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది జిల్లా ప్రెసిడెంట్ ఒక్కడ గొప్పతనం ఏం కాదు, అందరూ సహకరిస్తేనే ఏదైనా అవుతుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా మెట్లు ఎక్కలేకపోయినా రఫీ గారు వస్తున్నారు. మన వడయారు గారు అది తెలిస్తే చాలు వచ్చేస్తాడు, అసలు చెప్పక్కలేదు, ఎవడెవరి ద్వారా తెలుసుకుంటే అక్మాన్ వచ్చేది. అలా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి ఈ రకంగా మనకి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మరి స్టేట్లోనే నెంబర్ 1గా రావడం జరిగింది. ఏఐసిసి ఇచ్చిన ప్రోగ్రామ్స్ అయితే కానివ్వండి, లేదా పీసీసీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అయితే కానీ 100% చేసిన జిల్లా ఏదంటే తూర్పుగోదావరి జిల్లా. మనకి 95.4% ఫస్ట్ ర్యాంకు రావడం జరిగింది. మాట్లాడారు. ముందు బీజేపీని పక్కన పెడదాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇవాళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైనా కొత్త రోడ్డు వేశారా, కొత్త రైల్వే లైన్ వేశారా? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి రైలు పట్టాల మీదే అది చేసాం ఇది చేసామని గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప. రెండోది, ఇవాళ టోల్ గేట్లు ఉన్నాయండి. టోల్ గేట్లు ఎప్పుడు వసూలు చేయాలా, ఎంత వసూలు చేయాలనేది ఏం లేదు. టోల్ గేట్లు లైఫ్ అయిపోయినా ఇంకా టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు. దీని మీద ఎవరు కూడా రాజకీయాల్లో ఉండి రాష్ట్రంలో పరిపాలన ఉన్నాడు ఎవడు కూడా మాట్లాడుతుంది. టోల్ గేట్ల మీద ఇమీడియట్గా చర్య తీసుకొని
టోల్గేట్ లైఫ్ అయిపోయింది, టోల్గేట్లు క్యాన్సిల్ చేయాలా ఒకటి. రెండోది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అనుకుంటే, మొన్న బీజేపీ వెళ్ళి కాశ్మీర్లో అగ్గిపొల్లు చేసి వచ్చింది. రాహుల్ గాంధీ గారు వెళ్ళి ఇవాళ అంత లేత వయసులో ఉన్న కుర్రోడు వెళ్ళి కాశ్మీర్ అంతా తిరిగి అందరికీ ఓదార్పు యాత్ర చేసి వచ్చాడు. ఇవాళ ఏ పార్టీ వాడైనా వెళ్ళాడా? రఘువరరెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, కుప్పల రాజు గారు, జేడి శీలం గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీస్ గణేష్ కుమార్ యాదవ్, పాలకవర్మ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ శర్మారెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క 26 జిల్లాలు కూడా సర్వే చేసేటప్పుడు మరి కొన్ని జిల్లాల్లో మేము పనితనం తెలియడానికి సర్వే నిర్వహించాం. కొంతమంది మీకు బాధ కలిగినప్పుడు కూడా మేము అనౌన్స్ చేయడం బాధ్యత మా మీద అని చెప్పేసి ఏఎస్ వారు ఆ సర్వే చేయడం. ఆ సర్వేలో మరి 95.5% తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన వెంటనే మరి చాలా అందరం కూడా ఆనందపడ్డాం. ఎందుకోసం అంటే మరి వారు 8 నెలలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాధ్యత స్వీకరించారు. మరి 8 నెలలు ఈ వేళకి అయినప్పటికి కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి బహుశా వారంలో 2, 3, 4, 5 కార్యక్రమాలు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ యొక్క పార్టీ ఇంత బలోపేతం కారణం ఒక రకంగా పార్టీ నాయకులైతే మరి పరోక్షంగా కూడా మీ పత్రికా సోదరులందరూ కూడా ఎంతగానో మమ్మల్ని అందరిని కూడా ఆదరిస్తున్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవచ్చు. IVRS ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో పరిపాలనా వ్యవస్థ అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరుపై IVRS ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటికి సంబంధించిన పరిష్కారం కోసం అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి అని ప్రశాంతి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు, పరిశుభ్రత, వివిధ వైద్య పరీక్షలు, సేవలు, మందుల పంపిణీ తదితర అంశాలపై APS, RTC, ఎక్సైజ్, మైన్స్, DRDA, పౌర సరఫరాల, జిల్లా గ్రామ పంచాయతీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్ తదితర విభాగాల్లో పౌర సేవలు అందించే క్రమంలో ప్రజలు వివిధ అంశాలకి చెందిన ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి అని, ఆయా ఫిర్యాదులదారులతో నేరుగా సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించే క్రమంలో అవగాహన కల్పించడానికి IVRS ఫీడ్ బ్యాక్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయం వ్యవస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి అని, ఇందుకోసం ఆయా అర్జీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సంతృప్తి చెందేలా పరిష్కార మార్గంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, DROT సీతారామమూర్తి, ఇన్ఛార్జ్ DSO ఎస్ భాస్కర్ రెడ్డి, PDRD ANVVS మూర్తి, DPO వి శాంతమణి, DLDOలు ఎస్ లీవారెడ్డి, పి వీణా తదితరులు పాల్గొన్నారు. రెస్పాన్స్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఫీల్డ్లోకి వెళ్ళాలి, వాళ్ళు పిలిపించాలి, మాట్లాడాలి. 4 weeks 12 సబ్జెక్ట్స్ టేకప్ చేస్తున్నారు. పర్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ హౌ పబ్లిక్ ఆర్ థింకింగ్ అబౌట్ ఏ పాలసీ, a program of a government. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గామన్ వంతెన వద్ద పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువు తీరిన శ్రీ గండిపోసమ్మ తల్లి ఆలయంలో ఉగాది మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ మద్దిపట్ల చిన్ని ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, గూడ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, స్థానిక టీడీపీ నాయకులు బిక్కిన సాంబశివరావు, నున్నా కృష్ణ, గంగిన హనుమంతరావు, మద్దిపట్ల వెంకన్న, మద్దిపట్ల రాధాకృష్ణ, బిక్కిన ఉమాశంకర్, గంగిన నాని, కురుకూరి కిషోర్, దండముడి ప్రసాద్, ముదిపట్ల సత్యనారాయణ, వెంకటనగరం మాజీ సర్పంచ్ ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు గండిపోసమ్మ తల్లిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలి అని, అమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అభయ ఆయుమార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల తద్దోష పరిహార ద్వారా నివారణ జన్మాపం భోద్భవస్తవ
మహిళా సంరక్షణ ధ్యేయంగా వారికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేస్తోంది అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శిక్షణ పొందిన మహిళలు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకోవాలి అని సూచించారు. కడియం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వెల్గుమంటి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన కొట్టు మిషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. గోరంట్ల మాట్లాడుతూ మహిళలందరికీ వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కడియం మండలంలో 249 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, వీరందరికీ 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కొట్టు మిషన్ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. ఒకప్పుడు మహిళా డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆ తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించి మహిళలు స్వయం ఉపాధితో జీవించే విధంగా ఎన్నో కార్యాచరణ చేశారన్నారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి మాట్లాడుతూ ఇంటికి పరిమితమైన మహిళలను ఈరోజు సమాజంలో స్వయం ఉపాధి సంపాదించుకునే విధంగా అవకాశాన్ని కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీడీఓ రమేష్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వైస్ ఎంపీపీ పంతం గణపతి, మార్గని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, ముద్రగడ జమ్మి, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్, పాటంశెట్టి రామ్జీ, చెక్కపల్లి మురళీకృష్ణ, ఏపీఎం నాగలక్ష్మి, బొరుసు సుబ్రహ్మణ్యం, కలిదిండి గోవిందు, ఆదిమూలం సాయిబాబా, వాసంశెట్టి నాగబాబు, సురపురెడ్డి జానకిరామయ్య, జల్దీ కృపారావు, గుత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరికీ కుట్టులో శిక్షణ ఇచ్చి మరి ఉపాధి మెరుగుపడేలాగా చేయడం కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి 247 మందిని ఐడెంటిఫై చేశారు. 247 తరబీదు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఆసరా కల్పించి కూడా మిషన్ కూడా ఇచ్చి పని కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఉంది. ఒకప్పుడు డ్వాక్రా ఉద్యమాన్ని తెచ్చిందే చంద్రబాబు గారు, రామారావు గారు. రామారావు గారు మొదలుపెట్టిన ఉద్యమాన్ని బయటికి తీసుకెళ్ళిన వారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధికి నిలబడి పొదుపు చేసుకునే కార్యక్రమంలోకి వచ్చారు. ఇవాళ కేంద్రం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. కేంద్రం కూడా ప్రతి తలసరి మనిషికి 10 లక్షల రూపాయల దాకా అప్పు పుట్టేలాగా చేయటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా 0 వడ్డీకి నిధులిచ్చే కార్యక్రమం అమలు జరుగుతుంది. వృత్తి చేయాలి, ఏదో వృత్తి నేర్చుకోవాలి. తెచ్చాము సరదా ఖర్చు పెట్టాము కాకుండా ఉపాధి లభించేలాగా చేసుకోవాలి. ఆ డబ్బు చదివి రూపాయి 2, 2, 4, 4, 8, 8, 16 అవుతుంది. ఎప్పుడు కూడా 1, 1, 1 కాదు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వరరావు, మోహన్ రావు, ఏపీఆర్పీఏ రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు, ఎస్డబ్ల్యూఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ సిహెచ్ సుందరయ్య, జిల్లా సిఐటియు కార్యదర్శి బి పూర్ణిమరాజు, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు ప్రసాద్ మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ మోదీ నాయకత్వంలో తాము అధికారంలోకి వస్తే ఐపీఎఫ్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తామని నమ్మపలికారని, నేటికి 10 సంవత్సరాలు మోదీ పరిపాలనా కాలం గడిచిపోయింది అని, కానీ కనీస పెన్షన్ పెంపుదల గురించి ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు ప్రధాని మోదీకి ఆర్థిక మంత్రి, కార్మిక మంత్రి, ఈపీఎఫ్ఓ అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందించామన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నామని, పార్లమెంటులో వామపక్షాలు, కాంగ్రెస్, డిఎంకే ఎంపీలు అనేక సందర్భాల్లో ఈపీఎఫ్ పెన్షనర్లు సమస్యలపై ప్రశ్నించడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ 95 పెన్షనర్లు 78 లక్షల మంది పైగా ఉన్నారు. వీరందరి నుండి 12% చొప్పున వసూలు చేసి కార్పస్ ఫండ్కు జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నాయకులు అసిస్టెంట్ ఈపీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్నాయక్కు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ కోశాధికారి టిఎస్ ప్రభాకర్, డి అప్పారావు, బీజీరావు, కుసుమ, కుమారి, జి సత్యనారాయణ, ఆసపు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాల వద్ద విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు కేంద్రాల్లో ఈపీఎఫ్ పెన్షనర్ల సమస్యల మీద నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా హయ్యర్ పెన్షన్ దరఖాస్తుల్ని పెద్ద ఎత్తున ఈపీఎఫ్ఓ అధికారులు చాలా నిర్లక్ష్యంగా తిరస్కరిస్తున్నారు. కారణాలు చూపించకుండా కూడా తిరస్కరిస్తున్నారు. యాజమాన్యాలు వాళ్ళు ఏమాత్రం కూడా కట్టవలసిన అమౌంట్లు కట్టకపోతే ఈపీఎఫ్ఓ అధికారులు
వాళ్ళని సూపర్వైజ్ చేసి వాటిని కట్టించే బాధ్యత చేయాలా, అది కూడా చేస్తలేదు. వాటన్నిటి మీద ప్రాతినిధ్యం చేయడం కోసం ఈ నిరసన కార్యక్రమం రాజమండ్రి పిఎఫ్ కార్యాలయం దగ్గర జరిగింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 1/9/2014 తర్వాత అందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయవలసిన బాధ్యత ఉన్నది. ఏమాత్రం కూడా తగ్గించవలసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే దేశవ్యాప్తంగా 76 లక్షల మందిగా ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లకి కనీస పెన్షన్ 1000 రూపాయలు అమలు జరుపుతున్నారు. 10 సంవత్సరాలు బట్టి 9000 ఇవ్వాలనే డిమాండ్. శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా గోపాల్ నగర్ శ్రీ సీతారాముల ఆలయం వద్ద ఆదివారం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక గోపాల్ నగర్ శ్రీ సీతారాముల ఆలయం వద్ద గత నెల శ్రీరామనవమి నాడు అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉత్సవాలు విజయవంతం కావడాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన భక్తులకు అలాగే ఆర్థిక సహాయం అందించిన వారికి కళ్యాణ మహోత్సవ నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేశారు. వంట మేస్త్రి నిమిత్తం బండి సత్యప్రసాద్ గారు, వాసంశెట్టి వెంకటేశ్వర గారు, చింతపూడి గోవింద్ గారు, గ్యాస్ బండ నిమిత్తం కోట శివ గారు, పాలిక శ్రీని గారు, ఎర్రశ్రీని గారు, నూనె డబ్బా నిమిత్తం వాండ్రప వెంకటేశ్వర గారు, నాగలక్ష్మి గారు దంపతులు, నూనె డబ్బా నిమిత్తం శ్రీ దుర్గా మల్లేశ్వరి ఈవెంట్స్ మానే నాని గారు, ఈ అన్న సమారాధనగా సహకరించిన బియ్యం దాతలు ఒక బియ్యం బస్తా, ఇంటి వెంకట శాస్త్రి గారు ఒక బియ్యం బస్తా, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ర్యాబిస్ రహిత రాజమండ్రికి కృషి చేస్తున్నాం. ఏబీసీ సెంటర్ను ప్రారంభించిన ఆదిరెడ్డి శ్రీనివాస్. టీకే విశ్వేశ్వరరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన సత్కారం. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడంపై హర్షాతిరేకాలు. ఐవీఆర్ఎస్ ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి. అధికారుల సమక్షంలో కలెక్టర్ ప్రశాంతి ఆదేశం. గండిపోసం ఆలయం వద్ద భారీ అన్నదానం. అమ్మను దర్శించుకున్న గోరంట్ల గన్ని తదితరులు. మహిళలకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం. కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించిన గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.